Hi friends, welcome back to Tech by Chandu. So here is the another video related to Java streams. In this video, I will explain you about the most commonly asked interview questions in Java streams concept. So first one, print sum of all numbers in a list. So streams concept lo ఒక ప్యాటర్న్ అనేది ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ ఒక మనకు గానీ ఒక లిస్ట్ ఆఫ్ వాల్యూస్ గానీ ఉన్నప్పుడు లేదా కలెక్షన్స్ గానీ ఒక అర్రేస్ గానీ ఒక ఇచ్చినప్పుడు మనము దానిని ఒక స్ట్రీమ్ లో కన్వర్ట్ చేయాలి. సో ఇప్పుడు స్ట్రీమ్ లో కన్వర్ట్ చేసిన తర్వాత ఒక ఇంటర్మీడియట్ ఆపరేషన్ అనేది యూజ్ చేయాలి. ఇంటర్మీడియట్ ఆపరేషన్ యూజ్ చేసిన తర్వాత టర్నరీ ఆపరేషన్స్ విచ్ విల్ ప్రింట్ ది వాల్యూ. సో అలా స్టెప్ వైజ్ గా మనము స్ట్రీమ్స్ కాన్సెప్ట్ ని యూజ్ చేయొచ్చు. ఎక్కడ కలెక్షన్స్ గానీ అరెస్ పార్ట్ లో గానీ మనం ఉపయోగించవచ్చు. సో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రింట్ సమ్ ఆఫ్ ఆల్ నెంబర్స్ కదా. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ కి మనము సో లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ నమ్ అనే వాల్యూకి నమ్ అనే వేరియబుల్ కి నేను లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ ని అసైన్ చేస్తున్నాను. అరేస్ డాట్ యాజ్ లిస్ట్ ఆఫ్ 1, 2, 3, 4, 5. సో ఈ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ కి నెక్స్ట్ స్టెప్ ఏంటి, అక్కడ మనం కలెక్షన్స్ పార్ట్ ఉపయోగించి ఆ దాన్ని ఏది లిస్ట్ అనేది కలెక్షన్ పార్టే కదా. సో ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి, నెంబర్స్ ఇంట్ వాల్యూస్. సో వాటిని మనం స్ట్రీమ్ లో కన్వర్ట్ చేయాలి. సో స్ట్రీమ్ లో కన్వర్ట్ చేయాలి అంటే సో ఆ యొక్క వేరియబుల్ నమ్ డాట్ strem స్ట్రీమ్ అని తీసుకొని మనము స్ట్రీమ్ లో కన్వర్ట్ చేయాలి. దాని తర్వాత ఇంటర్మీడియట్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. ఈ ఇంటర్మీడియట్ ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి మనకి ఇక్కడ మ్యాప్ టు ఇంట్ అనే మెథడ్ ని యూజ్ చేస్తాం. ఈ ఫంక్షన్ ని జెనరిక్స్ టు ప్రిమిటివ్ డేటా టైప్ కి కన్వర్ట్ చేసుకోవడానికి మనకి ఈ మ్యాప్ టు ఇంట్ అనే వాల్యూని మనం ఉపయోగిస్తాము ఈ ఫంక్షన్ ని. సో ఇప్పుడు ఇందులో మనము ఇంటీజర్ ఇంట్ వాల్యూలో కన్వర్ట్ చేయాలి, లైక్ ప్రిమిటివ్ వాల్యూలో కన్వర్ట్ చేయడానికి మనం ఇది ఉపయోగిస్తాము. సో ఆ యొక్క వాల్యూస్ ని మనము డాట్ ఇప్పుడు నెక్స్ట్ ఆపరేషన్ టర్నరీ ఆపరేషన్. సో ఈ టర్నరీ ఆపరేషన్ ని మనం పర్ఫామ్ చేయొచ్చు. సో టర్నరీ ఆపరేషన్ లో మనకి మనకు కావాల్సింది సమ్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్ కదా. సో కాబట్టి సమ్. సో ఇప్పుడు దీనికి ఈ వాల్యూని మనం ఒక వేరియబుల్ కి అసైన్ చేస్తాం. సో ఇంట్ సమ్ ఈక్వల్ టు ఈ నమ్ వాల్యూని అసైన్ చేస్తాము. దాని తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ ln ఆఫ్ సమ్ ఆఫ్ ఈ నెంబర్స్ ఆఫ్ ప్లస్ సమ్. సో ఇప్పుడు ఈ సమ్ ని ప్రింట్ చేస్తున్నాం. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సమ్ ఆఫ్ నెంబర్స్ 15. సో 1, 2, 3, 4, 5 సమ్ చేస్తే మనకి 15 అనే వాల్యూ వచ్చింది. సో ఇది సమ్ ఆఫ్ నెంబర్స్. ప్రింట్ సమ్ ఆఫ్ నెంబర్స్ ఇన్ ఏ లిస్ట్ లో ఉండే నెంబర్స్ ని సమ్ చేసి మనం ప్రింట్ చేయాలి. సో అది అయిపోయింది. సో సెకండ్ వన్ వచ్చేసి ప్రింట్ యావరేజ్ ఆఫ్ ఆల్ నెంబర్స్. సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ ఉన్నాయి, దాన్ని నమ్మక్ అనే వేరియబుల్ కి నేను అసైన్ చేశాను. దాని తర్వాత నెక్స్ట్ ఆపరేషన్ ఏంటి, స్ట్రీమ్ క్రియేట్ చేయాలి. సో నమ్ డాట్ strem స్ట్రీమ్ డాట్ ఇప్పుడు ఇంటర్మీడియట్ ఆపరేషన్ అంటే మ్యాప్ టు ఇంట్ ఆఫ్ ఇంటీజర్. ఇక్కడ నేను మెథడ్ రెఫరెన్స్ యూజ్ చేసి సో ఇంట్ వాల్యూకి కన్వర్ట్ చేస్తున్నాను. ఏది వ్రాపర్ టు లైక్ ప్రిమిటివ్ డేటా టైప్. సో ఇంట్ వాల్యూ డాట్ ఇప్పుడు మనకేం కావాలి, యావరేజ్ కావాలి కదా. సో యావరేజ్ ఏది, అది టర్నరీ ఆపరేషన్. ఎప్పుడైతే ఇంటర్మీడియట్ ఆపరేషన్ పర్ఫామ్ చేసిన తర్వాత దాని తర్వాత మనకి టర్నరీ ఆపరేషన్. సో యావరేజ్ అనే ఆపరేషన్ అనేది టర్నరీ ఆపరేషన్. సో ఇప్పుడు దీన్ని ప్రింట్ చేయాలి. ఈ వేరియబుల్ని నేను ఒక యావరేజ్ అనే వేరియబుల్కి నేను అసైన్ చేస్తున్నాను. సో యావరేజ్ అనే వేరియబుల్కి ఈ వాల్యూని అసైన్ చేసిన తర్వాత సో ప్రింట్ చేస్తున్నాను. సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ ln ఆఫ్. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో ది యావరేజ్ ఈజ్ ఇక్కడ మనకి యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఆప్షనల్ డబుల్ ఆఫ్ 3.0. సో యావరేజ్ వచ్చేసి 3 అనేది వచ్చింది. సో ఈ ఆప్షనల్ డబుల్ అనేది మనకి రాకుండా ఉండాలంటే ఇక్కడ మనం ఆప్షనల్ క్లాస్ని యూజ్ చేసాం కాబట్టి డాట్ గెట్ యాజ్ డబుల్ అని క్లిక్ చేసుకుంటే అనే మెథడ్ని యూజ్ చేస్తే మనకి జస్ట్ వాల్యూ అనేది వస్తుంది. యావరేజ్ ఈజ్ 3.0. సో దిస్ ఈజ్ యావరేజ్ ఆఫ్ ఆల్ నెంబర్స్. సో థర్డ్ వన్ వచ్చేసి ప్రింట్ ఆడ్ అండ్ ఈవెన్ నెంబర్స్. సో ఇప్పుడు ఈ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ లో సో ఫస్ట్ మనము స్ట్రీమ్ లో కన్వర్ట్ చేయాలి. నమ్ డాట్ స్ట్రీమ్. దాని తర్వాత సో ఆడ్ నెంబర్స్ కావాలి నాకు. సో ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ ఆఫ్ సో n. ఇక్కడ మనము లాంబ్డా ఫంక్షన్స్ ని యూజ్ చేసి n అండ్ దెన్ n %2 ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఏవైతే డివైడెడ్ బై 2 ఈక్వల్ టు 0 అవుతాయో అవన్నీ ఈవెన్ అవుతాయి. సో డాట్ కలెక్ట్, ఇది టర్నరీ ఆపరేషన్. నెక్స్ట్ కలెక్ట్ ఆఫ్ కలెక్టర్స్ టు లిస్ట్ లోకి నేను కన్వర్ట్ చేస్తున్నాను. సో ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ అనే వేరియబుల్ కి అసైన్ చేస్తున్నాను.
ఏది లిస్ట్ ఆఫ్ నెంబర్స్. సో ఈవెన్ అనే వేరియబుల్కి నేను అసైన్ చేశాను ఇక్కడ. సో దాన్ని ప్రింట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి లిస్ట్ ఆఫ్ ఇంటీజర్కే ఇక్కడ ఆడ్ నెంబర్స్ని ప్రింట్ చేస్తున్నాను. సో సేమ్ నమ్ డాట్ స్ట్రీమ్లో కన్వర్ట్ చేయాలి. తర్వాత ఫిల్టర్ అప్లై చేయాలి. ఫిల్టర్ ఈజ్ ఏ ఇంటర్మీడియట్ ఆపరేషన్ వెర్ ఇట్ పర్ఫార్మ్ సమ్ ఆపరేషన్ ఇన్సైడ్ ఇట్. సో ఎన్ ఇక్కడ లాంబ్డా ఎక్స్ప్రెషన్ అప్లై చేయాలి. సో ఎన్ యాంపర్సెంట్ 2 నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు కలెక్టర్స్ ఆర్ టూ లిస్ట్లో కన్వర్ట్ చేయాలి. దాని తర్వాత sysout println ఆఫ్ ఆడ్ నెంబర్స్. సో ఇప్పుడు రన్ చేద్దాం. ఈవెన్ నెంబర్స్ వచ్చేసి 2 4, ఆడ్ నెంబర్స్ వచ్చేసి 1 3 5. సో ఇలా ప్రింటింగ్ ఆడ్ నెంబర్స్ అండ్ ఈవెన్ నెంబర్స్ యూజింగ్ స్ట్రీమ్ ఇలా చేయాలి. సో ఫోర్త్ వన్ వచ్చేసి ప్రింట్ డూప్లికేట్ నెంబర్స్ ఫ్రమ్ ఏ లిస్ట్. సో ఇప్పుడు లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ ని నమ్ ఈక్వల్ టు అరేస్ డాట్ యాజ్ లిస్ట్ ఆఫ్ 1 1 2 2. సో క్వశ్చన్ ఏంటి? ప్రింట్ డూప్లికేట్ నెంబర్స్ ఫ్రమ్ ఏ లిస్ట్. సో ఇప్పుడు ఈ లిస్ట్ ని మనము స్ట్రీమ్ లో కన్వర్ట్ చేయాలి. సో కన్వర్ట్ చేయాలి అంటే నమ్ డాట్ స్ట్రీమ్ ఆఫ్ కన్వర్ట్ చేసిన తర్వాత డాట్ నెక్స్ట్ ఏంటి ఆపరేషన్ పర్ఫామ్ చేయాల్సింది? ఇంటర్మీడియట్ ఆపరేషన్. సో ఇంటర్మీడియట్ ఆపరేషన్ లో మనం ఏం పర్ఫామ్ చేయాలి? సో ప్రింట్ డూప్లికేట్ నెంబర్స్ ఫ్రమ్ ఏ లిస్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక సెట్ అనేది తీసుకుంటున్నాను. ఇంటీజర్స్ ఏ ఉంటాయి దీంట్లో. సో సెట్ అంటే ఏంటి? మనకి ఇందులో డూప్లికేట్ యూనిక్ ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి, స్టోర్ అయి ఉంటాయి. సో యూనిక్ ఎలిమెంట్స్ ని స్టోర్ చేయడానికి నేను ఈ సెట్ అనేది ఉపయోగిస్తాను. సో ఇక్కడ ఈ లిస్ట్ లో ఉండేవన్నీ ఈ వాల్యూస్ అన్ని నేను సెట్ లోకి పంపిస్తాను. సో యూనిక్ ఎలిమెంట్స్ ఒక్కటే దానిలోకి వెళ్తాయి, మిగతావన్నీ డూప్లికేట్ కాబట్టి వాటిని నేను రిటర్న్ చేస్తాను. సో ఇప్పుడు ఇవి నాన్ డూప్లికేట్. సో న్యూ హ్యాష్ సెట్. సో ఇప్పుడు స్ట్రీమ్ లో కన్వర్ట్ చేసాం కదా, ఇక్కడ ఇంటర్మీడియట్ ఆపరేషన్ ఫిల్టర్ అనేది అప్లై చేసుకొని సో ఇప్పుడు లాంబ్డా ఎక్స్ప్రెషన్ ఇక్కడ అప్లై చేయాలి. నాన్ డూప్లికేట్ డాట్ యాడ్ ఆఫ్. సో ఈ నాన్ డూప్లికేట్ లో ఆ వాల్యూ లేకుంటే ఈ యొక్క నమ్ వాల్యూ అనేది ఒక్కొక్కటిగా దానిలోకి యాడ్ చేయాలి. ఒకవేళ ఉంటే యాడ్ చేయదు. సో కాబట్టి అందులో యూనిక్ ఎలిమెంట్స్ ఒకటే మనకి స్టోర్ అయి ఉంటాయి కాబట్టి సో అప్పుడు అందులోకి మనకి యూనిక్ ఎలిమెంట్స్ ఒకటే పోతాయి, మిగతావన్నీ డూప్లికేట్ ఎలిమెంట్స్. సో వాటిని మనం ప్రింట్ చేసుకోవచ్చు. సో డాట్ కలెక్ట్ ఆఫ్. ఇప్పుడు టర్నరీ ఆపరేషన్ ని ఇక్కడ మనం పర్ఫామ్ చేయాలి. కలెక్టర్స్ డాట్ టు లిస్ట్ లోకి నేను కన్వర్ట్ చేస్తున్నాను. సో దీన్ని ఒక లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ లోకి నేను అసైన్ చేస్తున్నాను. సో దీన్ని రిజల్ట్ అనేది పెట్టేస్తున్నాను. రిజల్ట్ అనే వేరియబుల్ కి నేను అసైన్ చేశాను. సో ఇప్పుడు డూప్లికేట్ ఎలిమెంట్స్ ని ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. సో ఇప్పుడు రన్ చేస్తున్నాం. డూప్లికేట్ ఎలిమెంట్స్ వచ్చేసి 1 2 6. ఇక్కడ మనకి 1 అనేది ఇక్కడ ఒకసారి రిపీట్ అయింది. సో 1 అనేది ఒక టైం రిపీట్ అయింది. సో 2 అనేది కూడా రిపీట్ అయింది. అలాగే 6 అనేది కూడా 2 టైం ఇంకొకసారి రిపీట్ అయింది. మిగతావన్నీ ఒక్కొక్కసారి రిపీట్ అయినాయి కాబట్టి అవి డూప్లికేట్ కాదు. సో అవి యూనిక్ ఎలిమెంట్స్. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫైండ్ మ్యాక్స్ అండ్ మినిమం నెంబర్స్ ఫ్రమ్ ది లిస్ట్. సో ఈ లిస్ట్ లో ఉండేది మ్యాక్స్ మినిమం నెంబర్స్ మనకు కావాలి. సో ఈ లిస్ట్ లో మాక్సిమం నెంబర్ వచ్చేసి 85, మినిమం నెంబర్ వచ్చేసి 1. సో ఇందులో మనము ఫస్ట్ నమ్ డాట్ స్ట్రీమ్ లో కన్వర్ట్ చేయాలి ఆ యొక్క కలెక్షన్ ని. సో నమ్ డాట్ స్ట్రీమ్ డాట్ మ్యాక్స్ ఆఫ్ కంపారేటర్ డాట్ న్యాచురల్ ఆర్డర్. సో ఇప్పుడు ఈ వాల్యూని నేను మ్యాక్స్ లోకి అసైన్ చేస్తున్నాను. ఏది ఆప్షనల్ క్లాస్ ని యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ మ్యాక్స్ అనేది మనకి ఇక్కడ ఆప్షనల్ అనేది రిటర్న్ చేస్తుంది కాబట్టి మనం ఇక్కడ ఆప్షనల్ క్లాస్ అనేది యూజ్ చేసాము. సో నెక్స్ట్ డైరెక్ట్ సిస్టమ్ డాట్ అవుట్ println ఆఫ్. నెక్స్ట్ సేమ్ ఆప్షనల్ క్లాస్ ని ఉపయోగించి మిన్ వాల్యూని మనం కన్వర్ట్ చేయాలి, మిన్ వాల్యూని కనుక్కోవాలి. సో నమ్ డాట్ మళ్ళీ స్ట్రీమ్ లో కన్వర్ట్ చేయాలి. సో డైరెక్ట్ గా ఇక్కడ నేను టర్నరీ ఆపరేటర్స్ నే ఉపయోగిస్తున్నాను. సో మ్యాక్స్ ఆఫ్ కంపారేటర్ డాట్ న్యాచురల్ ఆర్డర్. సారీ ఇక్కడ మ్యాక్స్ కాదు మిన్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. సో ఆ తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ println ఆఫ్ మిన్. సో ఇప్పుడు రన్ చేస్తున్నాను. మ్యాక్స్ వాల్యూ వచ్చేసి ఆప్షనల్ ఆఫ్ 85, మిన్ వాల్యూ వచ్చేసి ఆప్షనల్ ఆఫ్ 1. సో ఇక్కడ మనకి ఈ ఆప్షన్ అనేది రాకుండా ఉండాలంటే డాట్ గెట్ అనే మెథడ్ని యూజ్ చేసుకోవాలి. అప్పుడు ఈ ఆప్షన్ అనేది మనకు రాదు, అక్కడ డైరెక్ట్గా వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సో మ్యాక్సిమం వాల్యూ 85, మినిమం వాల్యూ 1. సో నెక్స్ట్ సార్ట్ ది నెంబర్స్. సో ఈ నెంబర్స్ని సార్ట్ చేయాలి. సో ఫస్ట్ వచ్చేసి నమ్ డాట్ స్ట్రీమ్లో కన్వర్ట్ చేయాలి. దాని తర్వాత సార్టెడ్. వీటిని నేను లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ సార్టెడ్ ఆర్డర్ డాట్ కలెక్ట్ ఆఫ్ కలెక్టర్స్ డాట్ టు లిస్ట్. సో లిస్ట్లో కన్వర్ట్ చేసాము. సో ఇప్పుడు ఈ సార్టెడ్ ఆర్డర్ని ప్రింట్ చేసుకోవచ్చు. సిస్టమ్ డాట్ అవుట్ println ఆఫ్ సార్టెడ్ ఆర్డర్ ప్రింట్ చేస్తున్నాను. సో బై డిఫాల్ట్గా మనకి ఇక్కడ సార్టింగ్ ఆర్డర్లో అసెండింగ్ ఆర్డర్లో మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ సార్టింగ్ ది నెంబర్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి కౌంట్ హౌ మెనీ నెంబర్స్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్ 3 ఇన్ ఏ లిస్ట్. సో ఒక లిస్ట్లో
గ్రేటర్ దాన్ 5 కానీ ఎలాంటి నెంబర్ ఇచ్చినా కూడా మనం ఎలా కనుక్కోవాలి ఒక లిస్ట్లో. సో సేమ్ ఫస్ట్ వచ్చేసి ఆ యొక్క కలెక్షన్ పార్ట్ని మనం స్ట్రీమ్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో దాని తర్వాత ఫిల్టర్ అప్లై చేయాలి. ఎందుకు ఇక్కడ మనము ఏవైతే గ్రేటర్ దాన్ 5 ఉన్నాయో అవన్నీ మనకి ప్రింట్ కావాలి, ఆ వాల్యూ, ఆ నెంబర్స్. సో ఎన్ గ్రామ్డా ఎక్స్ప్రెషన్ని అప్లై చేస్తున్నాను. ఎన్ గ్రేటర్ దాన్ 5 డాట్ కలెక్ట్ ఆఫ్ కలెక్టర్స్ డాట్ టు లిస్ట్. సో లిస్ట్లోకి కన్వర్ట్ చేశాను. సో దీనికి ఇప్పుడు మనము రిటర్న్ టైప్ వచ్చేసి లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ గ్రేటర్ దాన్ 5 ఏవేవి అనేవి ఇక్కడ మనం ప్రింట్ చేస్తున్నాం. సో సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ ఎల్ఎన్ ఆఫ్ గ్రేటర్ దాన్ 5 ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రింట్ అవ్వాలి. ఏది లిస్ట్లో 35, 6, 7, 85, 6 ఇవన్నీ గ్రేటర్ దాన్ 5. ఇక్కడ మనకి కావాల్సింది కౌంట్ కదా. సో ఇక్కడ నేను జస్ట్ కలెక్ట్ చేశాను ఆ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ ఏవైతే గ్రేటర్ దాన్ 5 ఉన్నాయో అవన్నీ నేను ఇక్కడ ప్రింట్ చేశాను. బట్ మనకు కావాల్సింది కౌంట్. సో కాబట్టి ఇక్కడ మనము కలెక్ట్ చేసిన తర్వాత ఆ వాల్యూస్ని నేను ఇక్కడ మళ్ళీ గ్రేటర్ దాన్ 5 డాట్ కౌంట్ చేస్తున్నాను స్ట్రీమ్లో కన్వర్ట్ చేసి. సో దాన్ని ఒక వాల్యూలోకి అసైన్ చేస్తున్నాను. సో లాంగ్ అనే వాల్యూని మనం రిటర్న్ చేస్తున్నాము, లాంగ్ అనే డేటా టైప్. సో ఇక్కడ మనం ప్రింట్ చేస్తున్నాం. సో సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ కౌంట్. సో కౌంట్ 5 ఎన్ని వచ్చినాయి మనకు వాల్యూస్? గ్రేటర్ దాన్ 5 వచ్చేసి 31, 6, 7, 85, 6 ఇవి 5 ఉన్నాయి కాబట్టి సో కౌంట్ కూడా మనకి ఇక్కడ 5 వచ్చింది. సో దిస్ ఈస్ అబౌట్ కౌంట్ హౌ మెనీ నెంబర్స్ గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్ 3 ఇన్ ఏ లిస్ట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ నెంబర్స్ ఇన్ ఏ లిస్ట్. సో ఒక లిస్ట్లో సో ఇప్పుడు ఇక్కడ ఉండే లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ని నేను స్ట్రీమ్లో కన్వర్ట్ చేస్తున్నాను. స్ట్రీమ్లో కన్వర్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏం కావాలి? సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ నెంబర్స్. సో సమ్ కావాలి, ఏది? స్క్వేర్స్ ఆఫ్ నెంబర్స్. ఇక్కడ ఉండే నెంబర్స్ యొక్క స్క్వేర్ చేసి దాని తర్వాత వాటిని మనము సమ్ చేయాలి. సో మ్యాప్, ఇక్కడ ఇంటర్మీడియట్ ఆపరేషన్ వచ్చేసి మ్యాప్ అనేది ఉపయోగిస్తున్నాం. సో డాట్ మ్యాప్ ఆఫ్, సో సమ్ ఆఫ్ స్క్వేర్స్ కదా, స్క్వేర్స్ చేస్తున్నాం ఎన్ ఇంటూ ఎన్. సో ఇక్కడ స్క్వేర్స్ అవుతాయి ప్రతి ఒక్క వేరియబుల్, ప్రతి ఒక్క వాల్యూ. సో నెక్స్ట్ వచ్చేసి డాట్ కలెక్ట్ టు లిస్ట్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. సో లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ సో స్క్వేర్స్లోకి నేను కన్వర్ట్ చేశాను అన్ని. సో ఇప్పుడు ఈ స్క్వేర్స్ని నేను సో స్క్వేర్స్ డాట్ స్ట్రీమ్లో కన్వర్ట్ చేసుకొని డాట్ సో ఇక్కడ సమ్ చేయాలి నేను. సో రిడ్యూస్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని సో దాని తర్వాత ఏ కామా బి టెన్స్ టు ఏ ప్లస్ బి. సో ఇప్పుడు సమ్ అవుతుంది. లేదు ఇక్కడ రెడ్యూస్ అనేది ఉపయోగించుకోకుండా మీరు డైరెక్ట్గా ఇంటర్మీడియట్ ఆపరేషన్ని పర్ఫామ్ చేయొచ్చు. మ్యాప్ టు ఇంట్ అనేది పర్ఫామ్ చేసుకొని సో లోపల ఇంట్ వాల్యూ లాగా కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇంట్ వాల్యూ డాట్ టర్నరీ ఆపరేటర్ని పర్ఫామ్ చేస్తే డాట్ సమ్. సో ఇప్పుడు దీనికి ఈ వాల్యూని ప్రింట్ చేయాలి. సో ఇప్పుడు నేను సమ్ అనే వేరియబుల్కి అసైన్ చేస్తున్నాను. సో ఇంటూ అనే డేటా టైప్ ఇచ్చాను, ఇప్పుడు ప్రింట్ చేస్తున్నాను. సో సమ్ ఆఫ్ స్క్వేర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చాలా వాల్యూస్ ఉన్నాయి కాబట్టి నేను 1, 2, 3 అనేది తీసుకుంటాను. సో ఇప్పుడు ఈ యొక్క వాల్యూస్ అనేవి స్క్వేర్ అవుతాయి. సో 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9. సో 9 + 4 + 1.
సో 13 14, సో 14 అనే వాల్యూ వచ్చింది. సో ఇలా మనము, సో ఇది సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ నెంబర్స్ ఇన్ ఏ లిస్ట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రింట్ సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఫ్రమ్ ఏ లిస్ట్. సో ఈ యొక్క లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్లో మనం మళ్ళీ స్ట్రీమ్లో కన్వర్ట్ చేయాలి. సో స్ట్రీమ్లో కన్వర్ట్ చేయాలి. నమ్ డాట్ స్ట్రీమ్ డాట్ డిస్టింక్ట్ వాల్యూస్ అంటే యూనిక్ వాల్యూస్ డాట్ ఇంటర్మీడియట్ ఆపరేషన్ పర్ఫామ్ చేసాం. దాని తర్వాత సార్టెడ్ ఆఫ్, సో దాని తర్వాత ఇంటర్మీడియట్ ఆపరేషన్ ఇంకోటి సార్టెడ్ ఆఫ్ కంపారేటర్ డాట్ రివర్స్ ఆర్డర్. సో మామూలుగా అయితే సార్టెడ్ అనేది మనకి అసెండింగ్ ఆర్డర్లోనే బై డిఫాల్ట్గా అసెండింగ్ ఆర్డర్లో మనకి అది అవుతుంది. సో ఇప్పుడు మనకి దాన్ని రివర్స్ చేయాలి, ఆర్డర్ని రివర్స్ ఆర్డర్. సో డాట్ స్కిప్. సో ఫస్ట్ వాల్యూ మనం సెకండ్ లార్జెస్ట్ వాల్యూ కావాలి కాబట్టి సో స్కిప్ చేస్తున్నాము ఒక వాల్యూని. డాట్ ఫైండ్ ఫస్ట్. సో ఇప్పుడు ప్రింట్ చేస్తున్నాము సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ ఎలన్ ఆఫ్ సెకండ్ లార్జెస్ట్ డాట్ గెట్. సో సెకండ్ లార్జెస్ట్ వచ్చేసి 2. సో 1 2 3లో మనకి సెకండ్ లార్జెస్ట్ వచ్చేసి 2. ఇక్కడ మనకి ఏమవుతుందంటే సో స్ట్రీమ్లో కన్వర్ట్ చేసుకున్న తర్వాత డిస్టింక్ట్ ఎలిమెంట్స్ని తీసుకుంటుంది. సో డిస్టింక్ట్ ఎలిమెంట్స్ అంటే ఏం లేదు, యూనిక్ ఎలిమెంట్స్. సో ఇక్కడ మనకి ఆల్రెడీ యూనిక్ ఉన్నాయి, బట్ సో ఫర్ ఎగ్జాంపుల్ 1 ఉంది, మళ్ళీ 2 ఉంది, మళ్ళీ 3 ఉంది. సో ఇక్కడ మనకి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనకి యూనిక్ ఎలిమెంట్స్ని తీసుకుంటుంది 1 2 3. సో డాట్ సార్ట్ చేయాలి. సో సార్టెడ్ అంటే మనకి ఇక్కడ డిఫాల్ట్గా అసెండింగ్ ఆర్డర్ అనేది ప్రింట్ తీసుకుంటుంది. సో దాన్ని మనం మళ్ళీ రివర్స్ ఆర్డర్లోకి కన్వర్ట్ చేయాలి. కంపారేటర్ డాట్ రివర్స్ ఆర్డర్ని కన్వర్ట్ చేసుకొని దాని తర్వాత ఫస్ట్ వాల్యూని మనము ఏది 3 అనేది మనకి ఫస్ట్ వాల్యూ అనేది వస్తుంది. సో దాన్ని స్కిప్ చేసి సెకండ్ వాల్యూని ప్రింట్ చేయాలి. సో దాని తర్వాత ఫైండ్ ఫస్ట్, సో దాని తర్వాత ప్రింట్ చేయాలి. సో ఈ వాల్యూని నేను సెకండ్ లార్జెస్ట్ అనే వేరియబుల్కి అప్లై చేశాను. ఇక్కడ ఆప్షనల్ క్లాస్ని ఉపయోగించాను. సో దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది మెయిన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ దట్ ఆర్ ఆస్క్డ్ ఇన్ ఇంటర్వ్యూస్ from streams concept. So in next video I will explain other interview questions related to streams concept only. So these are some basic questions they will ask, and in next video I will provide you some other questions that are asked in interview. సో మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ యొక్క పార్ట్. సో ఎప్పుడైనా మనం స్ట్రీమ్స్ కాన్సెప్ట్ అప్లై చేస్తున్నామంటే అది కలెక్షన్స్ కానీ అర్రేస్ కానీ మనం అప్లై చేస్తున్నాం కాబట్టి సో దానికంటూ ఒక మెథడ్ అనేది ఉంటుంది. సో ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ వచ్చేసి ఆ యొక్క కలెక్షన్స్ పార్ట్కి స్ట్రీమ్గా కన్వర్ట్ చేసుకొని దాని తర్వాత ఇంటర్మీడియట్ ఆపరేషన్స్. సో మీరు ఏవైతే మెథడ్స్ ఉన్నాయో అవన్నీ ఇంటర్మీడియట్ ఆపరేషన్స్ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత టర్నరీ ఆపరేషన్స్ అంటే ఏం లేదు, ప్రింట్ చేయడానికి టర్నరీ ఆపరేషన్స్ని మనము యూజ్ చేసుకుంటాము. సో లైక్ ఎగ్జాంపుల్ లైక్ ఏదైతే వాల్యూస్ అనేవి మన ఇంటర్మీడియట్ ఆపరేషన్లో పర్ఫామ్ చేసామో అక్కడ వచ్చిన ఆన్సర్స్ని మనం ఇక్కడ ప్రింట్ చేయడానికి ఆ ఆపరేషన్ని పర్ఫామ్ చేయడానికి ఇక్కడ మనం ఈ ఫర్ ఈచ్ అంటే ఏం లేదు, ఒక్కొక్క వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫార్ లూప్ ఎలా అయితే యూజ్ చేస్తామో సో కలెక్ట్, కౌంట్, రెడ్యూస్, ఫైండ్ ఫస్ట్ ఇలా ఇవన్నీ యూజ్ చేస్తాం. సో దట్స్ ఆల్ అబౌట్ ది వీడియో. సో ఇఫ్ యూ లైక్ ది కంటెంట్ ప్లీజ్ లైక్, షేర్ and subscribe to my channel Tech by Chandu for more Java videos. Thank you for watching. See you in the next video.